వివాహ భోజనంబు. హలో అందరికీ ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ చేయండి. సో నేను ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను. ఏంటంటే కాకరకాయ ఫ్రై అనమాట. గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఆ కాకరకాయలు అనమాట. వైట్ కలర్ కాకరకాయలు ఫ్రైకి అంత బాగోవు, పులుసుకి బాగుంటాయి. సో ఈ గ్రీన్ కలర్ కాకరకాయలు తీసుకొని పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసుకొని చిన్న చిన్న వక్కలుగా కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న వక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న ఇత్తులు ఉంటాయి కదా, లోపల ఆ కాకరకాయ ఇత్తులన్నీ కూడా తీసేసి చిన్న చిన్న వక్కలుగా కట్ చేసేసుకొని మంచిగా వాటర్లో కడిగేసుకొని ఆ తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే కాకరకాయలో ఉన్న చేదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చేదు అనేది రాకుండా బాగుంటుందన్నమాట. ఈ కాకరకాయ ఫ్రై అనేది నార్మల్ రైస్లో కాకుండా పప్పుచారు చేసుకున్నప్పుడు పప్పుచారులోకి సైడ్గా తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో అలా నానబెట్టుకున్న తర్వాత దాంట్లో నీరు చేదు అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆ మంచిగా వాటర్ అంతా కూడా పిండేసి పక్కన పెట్టేసుకొని తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఈ కాకరకాయ వక్కలన్నీ కూడా వేసేసుకొని మంచి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర అండ్ వెల్లుల్లి, టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకైనా లేదంటే కొత్తిమీర అయినా వేసేసుకొని తినేయడమే, అంతే. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.